ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొకసారి మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. బైబిల్లో మనకు కొన్ని ఇష్టమైన వచనాలు ఉంటాయి. వాటిని మనం పెన్నుతో అండర్లైన్ చేసుకుంటాం. కొన్ని కష్టమైన వచనాలు కూడా ఉంటాయి. వాటిని మనం ఎక్కువగా చదవం, ఇష్టపడం. చూడండి, బైబిల్ 66 పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు తక్కువ చదువుతాం మనం. కానీ తక్కువ చదివే పుస్తకాల్లో కూడా ఇన్ఫర్మేషన్, చాలా అసలైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సంఖ్యాకాండం ఎక్కువ చదవం మనం, ఏంటి ఈ నెంబర్లని. అలా కొన్ని పుస్తకాలు చదవం. కొన్ని పుస్తకాలు ఎక్కువ చదువుతాం. కీర్తనలు ఎక్కువ చదువుతాం, సామెతలు చదువుతాం. దేవుని బిడ్డలారా, అలాగే ఇష్టమైన వచనాల్లో 107వ కీర్తన 9వ వచనంలో ఇష్టమైన వచనం అదేంటంటే, ఏలయనగా ఆయన ఆశగల ప్రాణమును ఆయన ఏం చేశాడంట, తృప్తిపరిచాడని ఉంటుంది. అంటే ఆ మాట మనం ఎక్కువగా చదువుకొని మనం ఏమనుకుంటామంటే, మనం ఆశపడితే మన ఆశలు దేవుడు తీరుస్తాడు అని మనం చాలా ఆశపడుతుంటాం. ఆ మాట అంటే ఇష్టం కూడా. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ను మనం చాలా క్షుణ్ణంగా చదివితే ఏదో ఒక వచనాన్ని చదువుకొని పట్టుకొని వెళ్ళడం కాదు, కానీ కాస్త వచనాలన్నీ కలిపి చేయదు. బైబిల్ వచనము సత్యం కాదు. బైబిల్ వచనాలన్నీ కలిపితే వచ్చే రసమే సారం, సత్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఆశపడమని ఉంది, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని ఉంది. అదే సమయంలో ఆశించొద్దు అనే పదం కూడా చాలాసార్లు ఉంది. ప్రేమించుడి అని ఉంది, ప్రేమించొద్దు అని కూడా ఉంది. అక్కడ క్లాసిఫికేషన్, ఏది ప్రేమించాలి, ఏది ప్రేమించకూడదు. అలాగే ఆశించండి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని బైబిల్లో ఉన్నమాట వాస్తవమే. 107వ కీర్తన 9వ వచనం. కానీ ధర్మశాస్త్రం మొదలుకొని మనం చాలా పుస్తకాలు చదివి ఆశించుకుడి అని ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు చెప్పదలసిన వాక్యం ఏంటంటే, మాట ఏంటంటే, ఆశపడమని దేవుడు చెప్పాడు, కానీ ఆ ఆశల మీద దేవుని ఆంక్షలు ఉండాలి. మనం ఆంక్షలు పెట్టాలి. ఆశల మీద ఆంక్షలు లేకపోతే కోరికలు గుర్రాలై పరిగెత్తి జీవితాన్ని నాశనం చేస్తాయి. దేవుని బిడ్డలారా, వేటిని ఆశించాలో మనం తెలుసుకోవాలి, ఏది ఆశించకూడదో మనం తెలుసుకోవాలి. అందుకే ఈరోజు నా వర్తమానానికి టైటిల్, ఆశలపై ఆంక్షలు ఉండాలి. ఆశపడమన్నాడు కదా, ఏది పడితే అది ఆశించకూడదు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరారు కదా. ప్రయాణంలో చాలా కాలం వచ్చిన మధ్యలో చాలామంది చనిపోయారు, రాలిపోయారు అని ఉంటుంది. చనిపోయారు, కనాను చేరలేదు. వారు చేసిన తప్పు ఏంటో చెప్పనా, వారు చేసిన పాపం ఏంటో చెప్పనా. 1 కొరింథీ 10వ అధ్యాయం మీరు చదువుకుంటుంటే అక్కడ ఉంటుంది. వారు ఆశించినట్టుగా చెడ్డవాటిని ఆశింపకుడి అని ఉంది. దృష్టాంతములుగా జరిగాయంట. 1 కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనాలు చదువుకుంటే, వారు ఆశించినట్టుగా చెడ్డవాటిని ఆశించకుడి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆశపడ్డమన్నాడని ఏది పడితే అది ఆశించి, ఎలా పడితే అలా ఆశించి, అత్యాశకు పోయి, దురాశకు పోయి, పేరాశకు పోయి దేవునికి దూరం అవ్వద్దు అని నేను ప్రేమతో మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ప్రభువా, నువ్వు ఆశపడమన్నావు కదా, నేను ఆశపడుతున్నాను, నువ్వు ఇచ్చే అని కాదు. అసలు ఆశించాల్సినవి ఏంటో తెలుసుకో. ఏది మంచివో, ఏవి చెడ్డవో, ఏది మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏది పరిశుద్ధమైనవో, ఏది అపరిశుద్ధమైనదో తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు కనాను చేరకపోవడానికి కారణం, ఐగుప్తులో బయలుదేరిన కనాను చేరకపోవడానికి వారు చెడ్డవాటిని ఆశించారట. మనుషులుగా మన జీవితాల్లో కొన్ని చెడు ఆశలు ఉంటాయి, అది సహజ లక్షణం. వాటిని మనం ప్యూరిఫికేషన్ చేసుకోవాలి, వాటి మీద మనం ఆంక్షలు పెట్టాలి. ఆకాను ఐగుప్తు నుంచి కనానుకు వస్తున్నప్పుడు, ఎరుకోకు ముందు, జయించక ముందు దేవుడు చెప్పాడు, ఈ ఎరుకోని నేను పడగొడుతున్నాను, ఎరుకోని నేను శపించాను, ఎరుకోలో ఉన్నదానిని దేనిని మీరు ఆశించకూడదని దేవుడు చెప్పాడు. కానీ ఆకాను యూదా గోత్రంలో పుట్టాడు. గోత్రం చాలా ఉన్నతమైనదే, కానీ శపితమైన దానిని, అది బంగారమా వెండా ఇత్తడాక శపితమైంది, అది చూసి ఆశించి వదలలేక
రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతుంటుంటాం. చదువుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశించమన్నాడని శపితమైనది లోకంలో ఉన్నది, లోకాశలతో మనం నింపబడకూడదు. దేవుని బిడ్డ నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకును, అవును. కానీ నీ ఆశలను నువ్వు ఎప్పుడైనా ప్యూరిఫికేషన్ చేసుకో, సరి చేసుకో, ఆంక్షలు పెట్టు. నీ మనసు నీ ఆలోచనలు ఆశించినవన్నిటి మీద నువ్వు కాదు, వాటిని దేవుని చిత్తమైందా పరిశుద్ధమైందా కాదు ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, ఆకాను శపితమైన దాన్ని ఆశించి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. సహజంగా ఆకాను బంగారాన్ని ఆశిస్తే మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు భూములు ఆశించి ఇండ్లను ఆక్రమించి, మీకా 2:2లో ఉంటుంది. భూమిని ఆశించారట, ఇండ్లను ఆక్రమించారట. ఆశించాల్సిన వాటిని ఆశించకుండా లోక సంబంధమైన వాటిని ఆశించి, భూమి ఆశ గురించి ఎవరో ఒక కథ చెప్తే విన్నాను. ఓ రాజుగారికి వైరాగ్యం వచ్చి, ఇంక నాకు ఇదేమొద్దు, ప్రజలారా మీ అందరికి పనిచేస్తాను, నా భూములు తీసుకోండి, ఇక నాకేమొద్దు అని అన్నాడట. ఒక వ్యక్తి రాజుగారి దగ్గరికి వస్తే రాజు అన్నాడట, అరే అబ్బాయి నువ్వు నడుచుకుంటూ వెళ్ళు, పరిగెత్తెళ్ళు, ఎలాగంటే వెళ్ళు, ఆగకుండా వెళ్ళు, ఎక్కడైనా ఆగావు అంటే అక్కడే నీకు మందడి రాయి, అక్కడ దాకా నీ భూమి, ఆగిన దగ్గర నీకు మందడి రాయి వేస్తాను, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళు, ఎంతవరకు పరిగెత్తగలవు అంతవరకు వెళ్ళు, ఆగు, అక్కడ ఆగితే నేను నీ మందడి రాయి వేస్తాను, ఆ భూమి అంతా నీదే అంటే చాలా ఆనందంగా పరిగెడుతున్నాడు. పరిగెట్టాడు. ఎంతసేపు పరిగెట్టగలడు? ఆయాసం వస్తుంది, రొప్పి వస్తుంది. కానీ ఆశకు అంతు లేకుండా ఇంకొంచెం 2 అడుగులు వేస్తే ఇంకొక 2 ఎకరాలు కలుస్తుంది కదా, ఇంకో 2 అడుగులు వేస్తే ఇంకో 2 ఎకరాలు కలుస్తుంది కదా అని పరిగెత్తి ఇంకా గుండె భరించలేనంత పరిగెడితే ఈడు ఆగలేదట, కానీ గుండె ఆగిపోయిందట. ఆ ఆశ ఆయన జీవితాన్ని ప్రాణాన్నే తీసేసింది. చివరికి 6 అడుగుల స్థలం ఇచ్చారని ఎక్కడో చదివిందో విన్నదో కథ. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆశలకు అంతు లేకపోతే, మన ఆశలకు అదుపులో లేకపోతే, మన ఆశల మీద ఆంక్షలు లేకపోతే మన జీవితంలో చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతాం. ఆనందించలేవు, ఉన్నదాంతో తృప్తిగా లేకపోతే నువ్వు ఆనందించలేవు. కాబట్టి చూడండి, ఆకాను బంగారాన్ని ఆశించినట్టుగా, మీకా గ్రంథంలో ఉన్నట్టుగా భూములు ఆశించినట్టుగా, దేవుని బిడ్డలారా, తిమోతి పత్రిక 1 తిమోతి 6:10లో ధనాపేక్ష కలిగిన వాడు విశ్వాసము నుండి దొరికిపోతాడట. భక్తి జీవితంలో ఉండలేడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆశించమన్నాడని బంగారం, భూములు, ధనాన్ని కదా మనం ఆశించేది. ఈ ఆశలు వద్దు అని, ఈ భూములు, ఆస్తులు, బంగారాలు వద్దని నేను అంటలేదు. కానీ వాటి మీద మితిమీరిన ఆశ, దేవుడిచ్చిన దానికంటే మరింత ఆశపడి దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని మార్గానికి దూరం అయిపోయి నాశనాన్ని ఆకాను వల్ల కొని తెచ్చుకోవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరి ఏం ఆశించాలి మనం? ఏ విధమైన ఆశలు మన జీవితాల్లో ఉండాలో తెలుసా? దేవుని ప్రియబిడ్డలారా, కోరాహు కుమారుడు ఏం ఆశించారు? 42వ కీర్తన 1వ వచనంలో, దేవా నీ మందిరము చూడాలని, నిన్ను దర్శించాలని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా మేము నిన్ను ఆశపడుతున్నాం. కోరాహు కుమారులు, కోరాహు, దోతాను, అభిరాములు, ఓనులు చనిపోయారు, కానీ వాళ్ళ కుమారులు ఎందుకు బతికారంటే వారి ఆశ మంచిది. చావాల్సిన వాళ్ళు బతికారు. వీళ్ళు దేవుని సన్నిధిని ఆశించిన వారై, దేవుని ప్రేమను, దేవుణ్ణి ఆశించిన వారై బ్రతికారు. దేవుని బిడ్డ, నీ ఆశ నిన్ను చంపకూడదు, నీ ఆశ నిన్ను అనారోగ్యం పాలు చేయకూడదు, నీ ఆశ నిన్ను దేవుడికి దూరం చేయకూడదు. నీ ఆశ దేవుడికి సమీపస్తుడిగా చేయాలి. కోరాహు కుమారుల ఆశలు, వారు చావాల్సిన వారిని బ్రతికించి దేవుని సన్నిధిలో నిలబెట్టింది వారిని. మోషే తల్లిదండ్రుల ఆశ ఏంటో తెలుసా? నా కుమారుడు పెరగాలి, పెద్దవాడవ్వాలి, నా కుమారుడు ద్వారా ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి విడిపించబడాలనేది వారి ఆశ. అందుకే పాలు ఇస్తున్నప్పుడే తల్లి ఆ కుమారుడిని ఆ రీతిగా సిద్ధపరిచింది. నాయనా, నువ్వు ఐగుప్తులో పెరుగుతున్నావు, నువ్వు ఐగుప్తీయుడు కాదు,
ఐగుప్తీయులు మనం వచ్చాము, ఇజ్రాయేలులో మనం ఎప్పటికైనా వెళ్ళిపోవాలి, మన టైం అవుతుంది, మన ప్రజలు విడిపించబడాలి, అందుకు నువ్వు నాయకత్వం వహించాలి, నీ భారమును ప్రజల భారమును వేసుకోవాలని మోషే తల్లి నా కుమారుడు నాయకుడు అవ్వాలి, నా కుమారుడు నాయకత్వంలో ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడిపించబడాలని ఆశపడింది. కాబట్టి ఆమె ఆశను దేవుడు తీర్చాడు. అవసరం నిమిత్తము ఓ 40 సంవత్సరాల అరణ్యానికి పంపించి వినయము, విధేయత, తగ్గింపు మోషేకు నేర్పి సరైన నాయకుడిగా సిద్ధపరిచి తీసుకొచ్చి, దేవుని బిడ్డలారా, మోషే ద్వారా ఇశ్రాయేలును దేవుడు విడిపించాడు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశ. మొదటిది, కోరాహు కుమారులు దేవుని సన్నిధాసించారు. రెండవది, మోషే తల్లిదండ్రులు మోషేను నాయకుడిగా చేసి ప్రజలు విడిపించబడాలని ఆశపడ్డారు. మూడవది చెప్తున్నాను, అన్న దేవుని సందికెళ్ళి నాకు పిల్లలు నువ్వు దేవా అనలేదు, నాకు కుమారుడు నువ్వు దేవా అని అడిగింది. ఎందుకు కుమారుణ్ణి అడిగింది? ఆమె స్వార్థం ఏమనుకుంటున్నారు? ఆమె అందులో స్వార్థం కాదు, ఆమె ఆశలో చాలా ప్రాముఖ్యమైనది చెప్పనా. ఆమె దేవుని మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఏలీ కుమారులు చేస్తున్న పనులు చూసి ఆమెకు అసహ్యం వేస్తుంది. దేవుని సన్నిధి పాడైపోయింది. ఏలీ దేవుని సన్నిధిలో అకృత్యాలు జరుగుతున్నాయి, దేవుని సన్నిధిలో తిండిబోతులు పెరిగారు, దేవుని సన్నిధిలో వ్యభిచారులు, ఆ స్త్రీలను పాడు చేసే యాజకులు తయారయ్యారు. దైవ సన్నిధి ప్రత్యక్ష గుడారం జరగాల్సిన ఆ బలియాగాలన్నీ అపవిత్రమైపోతున్నాయి. ఆమె ఏం ఆశించిందంటే, నాకు కానీ నువ్వు కొడుకునిస్తే నా కొడుకుని సరైన యాజకుడిగా, అపవిత్రత గురి కానివాడుగా, పరిశుద్ధ కార్యాలను పరిశుద్ధంగా జరిగించేవాడిగా, తిరిగి పాడైపోయిన ఈ యొక్క పరిశుద్ధ స్థలము యొక్క కార్యక్రమాలన్నింటినీ సరిచేసి సిద్ధపరిచేవాడిగా నేను సిద్ధపరుస్తాను. నీ సేవ జరగాలి, నీ మందిర సేవ జరగాలి, అందుకు అవసరమైన కుమారుడు కావాలి దేవా అని ఆమె అడిగింది. ఆ ఆశలో దేవుడు తీర్చడానికి కారణం ఏంటంటే, కొడుకే కావాలంటంలో ఏంటంటే, దేవుని మందిరము సేవ ఏలీ కుమారుల ద్వారా పాడైపోయింది. నా కుమారుడి ద్వారా తిరిగి దీన్ని సిద్ధపరుస్తాను, సరిచేస్తాను, పరిశుద్ధపరుస్తాను ఆశతో. దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను. నీ ఆశ ఏంటి? అన్న ఆశ దేవుని మందిరాన్ని సరిచేసేటువంటి కుమారుడు కోసం. మోషే తల్లిదండ్రుల ఆశ ఇశ్రాయేలుని విడిపించడానికి నాయకుడు కావాలన్నదే ఆశ. కోరాహు కుమారుల ఆశ దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని సంధికి వెళ్ళాలి, దేవుని కలుసుకోవాలని ఆశ. నీవే విధమైన ఆశ కలిగి ఉన్నావు? ఆకాన్ లాంటి బంగారం ఆశ, భూముల మీద ఆశ పెట్టుకొని, ధనాల మీద ఆశ పెట్టుకొని, లోకాశలతో నింపబడి దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఆశల మీద ఆంక్షలు పెట్టుకో. పరిశుద్ధమైన, నీతివంతమైన, దేవునికి అంగీకారమైన ఆశలు కలిగి ఉందాం. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, ఆశగల ప్రాణాన్ని ఆయన బలపరుస్తాడు. దేవుడు మన ఆంక్షలను పరిశుద్ధపరిచి, ఆశలను పరిశుద్ధపరిచి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.